ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ 80వ సెషన్ ముగిసింది. చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు వివిధ దేశాల నాయకులు ప్రసంగాలు చేశారు. 4 సంవత్సరాల తర్వాత ఉత్తర కొరియా ఈ సమావేశంలో తొలిసారిగా పాల్గొంది. ఈ వేదిక నుంచి అణు కార్యక్రమం ఇప్పుడు దేశ సార్వభౌమాధికారంలో భాగమని ఉత్తర కొరియా ప్రతినిధి ప్రకటించారు. ఎన్ని అంశాలు విధించినా ఉత్తర కొరియా తన అణ్వాయుధాలని ఎప్పటికీ వదులుకోదని ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్లో స్పష్టం చేశారు. ఉత్తర కొరియా ప్రస్తుతం 4 యురేనియం సుసంపన్న కేంద్రాలను నిర్వహిస్తోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. వాటిలో ప్రసిద్ధ యోంగ్బియోన్ కేంద్రం కూడా ఉంది. ఈ కేంద్రాల్లోని సెంట్రిఫ్యూజ్లు ప్రతిరోజు పనిచేస్తున్నాయని పేర్కొంది. అందుకే దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్ ప్యోంగ్యాంగ్ అణు విస్తరణకి ప్రాంతీయ ముప్పుగా భావిస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం ఉత్తర కొరియా మాత్రమే కాదు, ప్రపంచంలో 9 అణ్వాయుధ సంపన్న దేశాలు అమెరికా, రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇస్రాయిల్ ఉత్తర కొరియాలు తమ అణ్వాయుధాలని వేగంగా ఆధునీకరిస్తున్నాయి. తన ప్రసంగంలో కిమ్ సన్ గ్లో అణు కార్యక్రమం వదిలివేయాలని డిమాండ్ చేయటం ఉత్తర కొరియా గుర్తింపు, రాజ్యాంగాన్ని తొలగించడంతో సమానమని పేర్కొన్నారు. నిరాయుధాలకి ఏవైతే షరతులు ఉంటే అది లొంగిపోవటమే అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ పదే ఉత్తర కొరియా అణ్వాయుధాలకి పిలుపునిచ్చినందున ఈ ప్రకటన అమెరికాపై ప్రత్యేక దాడిగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే కిమ్ జోంగ్ ఉన్ గతంలో తన అణ్వాయుధ ఆయుధాలని ఇకపై ఎప్పటికీ బేరసారాల చీప్గా ఉండదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ అణ్వాయుధ నిరాయుధీకరణ అంశంపై ఎత్తివేతల ఒప్పందం కూడా విఫలమైంది. తన ప్రసంగంలో ఉత్తర కొరియా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలని పెరుగుతున్న దురాక్రమణ ముప్పుగా విమర్శించింది. అందుకే కొరియా ద్వీపకల్పంలో అధికార సమతుల్యతను కొనసాగించడానికి అణ్వాయుధాలు అవసరమని కిమ్ సన్ గ్లో పేర్కొన్నారు.